అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అసలు ఇప్పుడు దాకా క్లాసుల్లో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రివిజన్ చేసుకుందాం. సో ఇప్పుడు దాకా అసలు ఏం నేర్చుకున్నాం? సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎట్లా కనుక్కోవాలో నేర్చుకున్నాం. ఏ పారామీటర్స్ ద్వారా ఎట్లా కనుక్కోవాలి ఒకసారి మనం మళ్ళీ రివిజన్ చేద్దాం. అసలు మనకి క్వశ్చన్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు? అప్పుడు ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఎట్లా? దానికి క్వశ్చన్లో సెంటర్ అనేది ఇచ్చారు. సెంటర్ మళ్ళీ ఇంకోటి అదే ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుందని చెప్పారు. దాన్ని ఒకసారి మనం సర్కిల్లో విజువలైజ్ చూద్దాం. మనకి ఒక సర్కిల్ ఇచ్చారు. ఆ సర్కిల్కి ఏమన్నారు? అప్పుడు ఒక సెంటర్ ఉండేది. ఆ సెంటర్ని ప్లాట్ చేద్దాం. ఆ సెంటర్ మనం లెట్ ఇట్ బి CH, అనుకుందాం. H, దానికి ఒక వాల్యూ అనేది ఇచ్చేవారు. దాన్ని సంథింగ్ సిని మనం -1, 2 అని తీసుకుందాం. ఇంకో క్లూ ఏమని ఇచ్చారు? అది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుందని చెప్పారు. ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ ప్లాట్ చేసుకున్నాం. దీనికి సమ్ వాల్యూ, దాన్ని లెట్ ఇట్ బి ఏ అనుకుందాం. దాని వాల్యూ మనం 5, 6 అని తీసుకుందాం. సో అసలు మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలంటే మెయిన్గా మనకి ఏం కావాలి? దాని యొక్క సెంటర్. అది ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. సెంటర్ ఇది H, -1, 2 అనేది మనకి ఆల్రెడీ ఇచ్చాడు సెంటర్. ఇంకేం వాల్యూ కావాలి? రేడియస్. రేడియస్ అనేది మనకి క్వశ్చన్లో ఇయ్యదు. దానికి కనుక్కోవాలంటే క్లూ అనేది ఇచ్చారు. ఏమని ఇచ్చారు? అది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది అనేసి ఇచ్చారు సర్కిల్. ఇప్పుడు ఈ 2 పాయింట్ మనం అప్పుడు బేస్ చేసుకొని దాని మధ్యలో డిస్టెన్స్ కనుక్కొని ఆ డిస్టెన్స్ ద్వారా మనం రేడియస్ అనేది కనుక్కున్నాం. సో ఆ రేడియస్ ఇంకా ఈ సెంటర్ వాల్యూని మనం దేంట్లో వేసాము? స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములాలో వేసామన్నమాట. ఇది H, ఇంకా రేడియస్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఫార్ములా వస్తే వచ్చిన వాల్యూ, రేడియస్ వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాము. మళ్ళీ ఈ H, వాల్యూస్ని ఈ H, వాల్యూస్లో వేసి మనం కనుక్కుంటే మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అనేది అప్పుడు మనకి వచ్చింది. అది ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ కూడా చదివి చూద్దాం. ఇదిగోండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎట్లా? దానికి సెంటర్ అనేది ఇచ్చాడు. చూడండి, ఇక్కడ సెంటర్ H, తీసుకున్నాము. దాని వాల్యూస్ ఇచ్చాడు. ఇంకేమని ఇచ్చాడు? క్లూ అనేది ఏమి ఇచ్చాడు? అది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుందని చెప్పాడు. 5, 6 అనే పాయింట్ నుంచి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఇట్లా చేసాము. ఇది ఒక పార్ట్ అనమాట. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం వేరే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దానికి మనం ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఈ క్వశ్చన్ చదువుదాం. ఏమన్నాడు? ఇఫ్ ద సర్కిల్ x² + y² - 4x + 6y + p = 0 హ్యాస్ ద రేడియస్ ఆఫ్ 4, దెన్ ఫైండ్ p. ఇప్పుడు దాకా మనకి ఏమి ఇచ్చాడు? మామూలుగా H, సెంటర్ ఇచ్చాడు. ఇంకా రేడియస్ ఇస్తే మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ కనుక్కున్నాం. కానీ ఇక్కడ మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ లాగా ఇచ్చి రేడియస్ ఇచ్చి మనకి ఈ p అన్నోన్ వాల్యూని కనుక్కోమని చెప్తున్నాడు అనమాట. సో అసలుకి జనరల్ ఈక్వేషన్ అంటే ఏంటిది, స్టాండర్డ్ ఈక్వేషన్ అంటే ఏంటిది ఒకసారి మనం చూద్దాం. సో ఇవ్వండి గివెన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఏ ఫామ్లో ఉంది? ఇట్ ఈస్ ఇన్ ద జనరల్ ఈక్వేషన్ ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్. అది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ లాగా ఉంది. ఇప్పుడు అసలుకి జనరల్ ఈక్వేషన్ అంటే ఏంటిది, స్టాండర్డ్ ఈక్వేషన్ అంటే ఏంటిది అనేది కొంచెం బేసిక్గా అసలుకి ఐడియా ఉండాలి కదా. అంటే ఏంటిది, ఇది అంటే ఏంటిది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్, ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. అసలు జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే ఏంటిది? ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ యొక్క ఎక్స్పాండ్ అంటే ఇప్పుడు ఆ బ్రాకెట్స్ ఇస్తాడు కదా, వాటిని ఎక్స్పాండ్ చేస్తే మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అనేది వస్తుంది. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అనమాట. అసలు జనరల్ ఈక్వేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో మనకి దాన్ని చూడంగానే మనకి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. అదేంటిది? ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ చూడంగానే మనం ఇక్కడ ఇది H, అనే సెంటర్ కాబట్టి సెంటర్ వాల్యూస్ మనం చూడంగానే చెప్పేస్తాము. మళ్ళీ రేడియస్ కూడా మనం చూడంగానే ఈజీగా ఐడెంటిఫై చేస్తాం అనమాట. కానీ జనరల్ ఈక్వేషన్లో వచ్చేసేదానికి మనం ఈ ఈక్వేషన్ చూడంగానే మనం దాని రేడియస్ ఇంకా దాని యొక్క సెంటర్ అనేది మనం చెప్పలేము అనమాట. సో ఇక్కడ ఏంటిది? ఇట్ డస్ నాట్ ఇమీడియట్లీ రివీల్ ద వాల్యూస్. ఏం రివీల్ చేయదు?
ఇక్కడ మనం సెంటర్ ఆఫ్ ద సర్కిల్ని జనరల్ ఈక్వేషన్ ఫామ్లో మనం -g, -fతో సర్కిల్ యొక్క సెంటర్ని డినోట్ చేస్తాము. ఇంకా రేడియస్, ఈ రేడియస్ని మనం ఇక్కడ కనుక్కోవాలంటే మనం చూడంగానే చెప్పలేము కాబట్టి కనుక్కోవడానికి ఒక స్పెసిఫిక్ ఫార్ములా అనేది ఉంది. ఇక్కడ మనం ఈ -g, ఇంకా ఈ f వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సమ్ క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత మనకి r² వాల్యూ అనేది వస్తుంది. కానీ వేరాస్ ఇక్కడ మనం స్టాండర్డ్ ఫామ్లో చూసుకుంటే మనకి ఈ స్టాండర్డ్ ఫామ్లోనే h, ఇస్తాడు, ఇంకా r. ఇక్కడ h, అంటే సెంటర్ కాబట్టి మనం ఈ ఈక్వేషన్ చూడంగానే బై సీయింగ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ సే ద ఆన్సర్ అనమాట. ఇక్కడ ఈ స్టాండర్డ్ ఫామ్ని చూడంగానే మనం సర్కిల్ యొక్క సెంటర్ని ఇంకా దాని యొక్క రేడియస్ని మనం చూడంగానే చెప్పేస్తాం అనమాట. కానీ ఇక్కడ జనరల్ ఫామ్ ఆఫ్ ఎ సర్కిల్లో మనం దాని రేడియస్ని మనం చూడంగానే చెప్పలేం. సమ్ క్యాలిక్యులేషన్స్ ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాతనే మనకి r² వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ జనరల్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్. చాలామందికి స్టాండర్డ్ ఫామ్లో జనరల్ ఫామ్లో చాలా వరకు అందరికీ కన్ఫ్యూజ్ అవుతుంది. చాలామంది స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటిది, జనరల్ ఫామ్ అంటే ఏంటిది చాలామంది చెప్పలేకపోతున్నారు. సో మనకి బేసిక్ అసలుకి ఇదంటే స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటిది, జనరల్ ఫామ్ అంటే ఏంటిది అనేది కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే ఫర్దర్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం కొంచెం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు దాకా మనం స్టాండర్డ్ ఫామ్ ఇస్తే జనరల్ ఫామ్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా కనుక్కోవాలి అనేది ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. ఇవ్వండి, మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఒకసారి చదివి చూద్దాం. ఇఫ్ ద సర్కిల్ x² + y² - 4x + 6y + p = 0 has a radius of 4, then find p. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇంకా రేడియస్ కూడా ఇచ్చాడు. మనల్ని p అనే వాల్యూని కనుక్కోమంటున్నాడు. ఇదిగోండి ఈ p అనే వాల్యూని కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఏం తీసుకుందాం, ద జనరల్ ఫామ్ ఆఫ్ ఎ సర్కిల్. ఫస్ట్ జనరల్ ఫామ్ ఆఫ్ సర్కిల్ తీసుకుందాం, ఎందుకంటే ఇది చూడడానికి ఎట్లా ఉందని అంటే బేసిక్ మనకి జనరల్ ఫామ్ రాసుకున్నాం కదా, ఆ ఫామ్లో ఫస్ట్ రాసుకుంటే ఫర్దర్గా ఏం సాల్వ్ చేయాలనేది మనకి తెలుస్తుంది. జనరల్ ఫామ్ రాసుకున్నాక ఈ ఈక్వేషన్, ద గివెన్ ఈక్వేషన్ ఇన్ ద క్వశ్చన్, ఇది కూడా ఇక్కడ రాసుకుంటే మనకి ఏమర్థం అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ చూడడానికి ఒకటేలాగా ఉంది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ x², ఇక్కడ x² సిమిలర్గానే ఉంది, ఇక్కడ y², ఇక్కడ y² కూడా సిమిలర్గానే ఉంది. కానీ ఇక్కడ 2gx ఉంది, కానీ ఇక్కడ -4x ఉంది. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. 2g = -4. ఇంకోటి ఇక్కడ 2fy ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఇక్కడ ఈ 2f ఈ 6ని ఈక్వేట్ చేద్దాం. ఇక్కడ c అనేది మనం p కింద అంటే cpని కూడా మనం ఈక్వేట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ 2g ఈ -4ని ఈక్వేట్ చేద్దాం. సో 2g = -4 తీసుకుంటాం. ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది. సో ఇది ఇటు సైడ్కి వెళ్తే అది డివైడ్ అవుతుంది. సో g = -4/2. 2 క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, g -2 వస్తుంది. మనకి ఇక్కడ g వాల్యూ వచ్చింది, ఏమొచ్చింది, -2 వచ్చింది. ఇట్లాగే ఇప్పుడు 2f = 6 తీసుకుంటాం. 2f = 6. ఇప్పుడు ఇప్పుడు 2 ఇటు వెళ్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అంటే f = 6/2. అప్పుడు f వాల్యూ 3 వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 వాల్యూస్ కనుక్కున్నాం, g వాల్యూ కనుక్కున్నాం, f వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు మనకి ఇంకో వాల్యూ కావాలి, pని కూడా ఈక్వేట్ చేద్దాం. ఇక్కడ p అంటే p = c, నీడ్ టు ఫైండ్ p. మనం ఈ రెండు వాల్యూస్ ఒకటే, కానీ ఇక్కడ మనం p అనే వాల్యూని కనుక్కుంటాం అనమాట. ఈ p అనే వాల్యూ కనుక్కోవాలంటే మనకి ఇందాక రేడియస్ ఫామ్లో చూసాం కదా, r² = g² + f² - c. ఇక్కడ మనకి c వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్లో, 4. r² వాల్యూ ఇచ్చాడు, ఇంకా g వాల్యూ ఇక్కడ -2 వచ్చింది, మళ్ళీ f వాల్యూ 3 ఉంది. కాబట్టి ఈ ఇచ్చిన ఈ 3 ఇన్ఫర్మేషన్స్ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి c వాల్యూ అనేది వస్తుంది. సో సబ్స్టిట్యూట్ ద g, f అండ్ గివెన్ r = 4 ఇన్ ద అబోవ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ r వాల్యూ ఎంత ఉంది, 4 అంటే 4². ఇంకా g వాల్యూ ఎంత ఉంది, -2 అంటే -2² ప్లస్ f వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది అంటే +3²
ఇక్కడ సి వాల్యూ తెలియదు కాబట్టి ఇక్కడ ఏమనుకున్నాము, సి అనేది పి కాబట్టి ఇక్కడ మైనస్ పి వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫర్దర్గా సాల్వ్ చేస్తే 4 స్క్వేర్ ఎంత 16 ఈజ్ ఈక్వల్స్ టు -2 హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ ఉన్నప్పుడు ప్లస్ ఉన్న అది పాజిటివ్ అవుతుంది కాబట్టి -2 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. 3 స్క్వేర్ 9 మైనస్ పి అంతే ఉంటుంది. ఇప్పుడు 16 ఈజ్ ఈక్వల్స్ టు 4 + 9 13. పి అనేది హ్యాష్టీస్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిని ఈజ్ ఈక్వల్స్ టు ఇటు తెచ్చుకుంటే ప్లస్ అవుతుంది. ఈ 16ని ఇటు తీసుకెళ్తే ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి ఇటు వెళ్తే నెగిటివ్ అవుతుంది అనమాట. సో పి ఈజ్ ఈక్వల్స్ టు 13 - 16. 13 నుంచి 16 తీస్తే ఎంత, పి ఈజ్ ఈక్వల్స్ టు -3. గ్రేటర్ సైన్ దీనికి ఉంది కాబట్టి మైనస్ అనేది గ్రేటర్ దీనికి ఉంది కాబట్టి -3. పి ఈజ్ ఈక్వల్స్ టు -3 అనేది మన ఆన్సర్ అనమాట. సో అప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటిది, x² + y² - 4x + 6y - 3 = 0 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి మాకు ఇచ్చిన ఈ వాట్సాప్ నెంబర్కి మీరు క్వశ్చన్ నెంబర్తో సహా మీరు పంపిస్తే నాకు కరెక్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ వేస్తే ఐడెంటిఫై చేసి ఏ క్వశ్చన్కి ఏంటి అనేది చూసి నేను మీరు కరెక్టా కాదా అని చెప్తాను. ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కాలజ్ఞాన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.